హలో పిల్లలు, ముందుగా మనం ఒక సర్కిల్ డ్రా చేసి రైట్కి హాఫ్ సర్కిల్, అలాగనే లెఫ్ట్ సైడ్కి ఒక హాఫ్ సర్కిల్ డ్రా చేసి మళ్ళీ ఇన్సైడ్ 1 సర్కిల్ డ్రా చేద్దాము. తర్వాత 2 కర్వ్డ్ లైన్స్ డ్రా చేద్దాము. ఐస్ కోసము 2 సర్కిల్స్ డ్రా చేద్దాము. ఐస్కి ఇన్సైడ్ స్మాల్ సర్కిల్స్ డ్రా చేసి ఫిల్ చేద్దాము. 2 ఐస్ కంప్లీట్ చేయడం అయిపోయిన తర్వాత మనము కిందన కర్వ్డ్ లైన్స్ తోటి బాడీని కంప్లీట్ చేద్దాము. చాలా సింపుల్గా పిక్చర్ అయితే 2 కర్వ్డ్ లైన్స్ తోటి కింద బాడీ కూడా వచ్చేసింది కదా పిల్లలు. చాలా సింపుల్గా అయిపోయింది. మనం కలరింగ్ చేసుకుందాము. లైట్ బ్రౌన్ అండ్ డార్క్ బ్రౌన్ తోటి మనము కంప్లీట్ చేద్దాము, ఫిల్లింగ్ చేద్దాము. పిల్లలు కలర్ బయటకి రాకుండా నీట్గా లైన్ దాటి బయటకు రాకుండా కలరింగ్ చేసుకోండి. ఇలాంటి పిక్చర్స్ మరిన్ని నేర్చుకోవాలి అంటే చాలా సింపుల్గా పిక్చర్స్, చిన్న పిక్చర్స్ నేర్చుకోవాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కలరింగ్ బయటికి రాకుండా నీట్గా ఫిల్ చేసుకోండి. అలాగనే ప్యాచెస్ రాకుండా నీట్గా ఫిల్ చేసుకోండి. నీట్గా ఫిల్ చేస్తే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు మనము కిందన నేను అలా సింగిల్గా పిక్చర్ని వదిలేకుండాను నేను కిందన స్నోలో అది ఉన్నట్టుగా నేను వేస్తున్నాను. నేను బ్లూ కలర్ యూస్ చేస్తున్నాను పిల్లలు. స్లాంటింగ్గా నేను చేస్తున్నాను. ఫిల్లింగ్ స్లీపింగ్ డైరెక్షన్లోని, స్లాంటింగ్ డైరెక్షన్లోని చేస్తున్నాను. మీ చాయిస్ పిల్లలు. మీరు సింగిల్గా పిక్చర్ ఉంచేసేయాలన్నా, డ్రా చేసుకోవాలన్నా డ్రా చేసుకోవచ్చు. అలాగనే వెనకాతల బ్యాక్గ్రౌండ్ చేయాలన్నా చేయొచ్చు. బాగా చిన్నపిల్లలు అయితే సింగిల్గా వదిలేసుకోవచ్చును. ఎందుకంటే ఇది ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఇలాంటి పిల్లలు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేయగలిగినట్టుగా నేను చెప్పాను కదా. ఏ ఏజ్ పిల్లలైనా చేసుకోవచ్చును. పెద్దవాళ్ళకైతే ఇంకొంచెం డీటెయిల్గా మనము వేరే పిక్చర్ మళ్ళీ చేద్దాము. నేను కొంచెం పెద్ద పిల్లలకి యూజ్ అయ్యే పిక్చర్ చేస్తాను. మరిన్ని డ్రాయింగ్స్ తోటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ కలుద్దాం.